ఎలక్షన్స్ ముందు నుంచి ఈ సర్కిల్ నడుస్తూనే ఉంది. కాదు ప్రేమ్ గాంధీ గారు ఎన్ని స్థానాలు వస్తాయనుకుంటున్నారు బీజేపీకి సంబంధించి మున్సిపాలిటీ ఎలక్షన్స్ లో? నేను ఏమంటారు ఆశ గారు ముందు చెప్తాను. అసలు జీవితంలో ఎప్పుడు జరగని విషయం అండి. కాంగ్రెస్ బీజేపీ కలవడం అసాధ్యం. మా లక్ష్యమే కాంగ్రెస్ విముక్త భారత్. దానికి సంబంధించి ఈక్వేషన్స్ బీఆర్ఎస్ ఇస్తుందిగా. మేము కాంగ్రెస్ తో ఎక్కడ ఊటి కలుపుతాము? అది ముమ్మాటికి బీఆర్ఎస్ వచ్చినటువంటి అనుమానం ప్రకారం ఏ విధంగా ఏంటి, పక్క రాష్ట్రాల్లో పొత్తులున్నటువంటి పార్టీ ఏది, ఇక్కడ నడిపిస్తున్నది ఏంటి అని చెప్పి క్లియర్ గా చెప్తున్నారుగా. ఎందుకు ఇట్లాగా సపోర్ట్ చేస్తున్నారు, మరి అక్కడ ఉన్నటువంటి కూటమి ఏంటి, వ్యతిరేకిస్తున్నది ఎవరు అనేది. ఓకే, ఆ విషయం కొంచెం పక్కన పెడితే మున్సిపాలిటీలో ఎంత పర్సెంటేజ్ ఓట్ బ్యాంక్ వస్తుంది అనుకుంటున్నారు? ఎన్ని స్థానాలు గెలుచుకుందాం అనుకుంటున్నారు? అసలు ఇప్పటి వరకు వీళ్ళిద్దరికి రెండు పార్టీలు ప్రధానంగా ఉన్నటువంటి అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఈ రెండు పార్టీలు కూడా ఊహించినటువంటి రీతిలో మేము ఈసారి కాషాయ జెండా చాలా అంటే చాలా నగర మీకు చెప్పినటువంటి కరీంనగర్, వరంగల్ చెప్పండి. నమ్మకానికి కారణం మేము ఇది చేసాము, ప్రజల్లో ఇది ఉంది, మా పార్టీ మీద ఈ పనులకు సంబంధించి, ఈ డెవలప్మెంట్ కి సంబంధించి, ఈ నిధుల షేరింగ్ కి సంబంధించి ప్రజల్లో మా మీద బలంగా నమ్మకం ఉంది, ఓట్లు తప్పకుండా మా పార్టీకే, మా గుర్తుకే పడతాయి అనడానికి రీజన్స్ చెప్తాను. గ్రామీణ వాతావరణంలో మొన్న సుమారు 1200 ప్రాంతాలలో ఎట్లా సర్పంచ్లు గెలిచిర్రు, అనేక ప్రాంతాలలో చెప్తాను ఆశ గారు చెప్తాను, ఆ విషయం కూడా చెప్తా. గ్రామీణ వాతావరణంలో ఆ స్థాయి వచ్చినప్పుడు ఇలా పట్టణ ప్రాంతాల్లో అనేకమైనటువంటి పథకాలు కేంద్ర ప్రభుత్వం నుంచి డైరెక్ట్ గా నిధులు ఇస్తున్నటువంటి ప్రాంతాలు. ఒక కరీంనగర్ నగరానికే ఆ స్మార్ట్ సిటీలు అని చెప్పి రెండు, కరీంనగర్, వరంగల్ రెండు ప్రాంతాలని స్మార్ట్ సిటీగా అన్నప్పుడు కేంద్రంలో ఉన్నటువంటి భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని స్మార్ట్ సిటీలో ఈ రెండు ప్రాంతాల్లో తెలంగాణ ఉన్నటువంటి రెండు స్మార్ట్ సిటీలకు కూడా అసలు ఊహించినటువంటి స్థాయి నిధులు ఇచ్చినటువంటి నిజామాబాద్, కరీంనగర్ ఏదైతే మీ ఎంపీలు ఉన్న ప్లేసెస్ లో మీకు తిరుగులేదంటారు. వరంగల్ కూడా స్మార్ట్ సిటీ అనుకున్నప్పుడు 17,000 కోట్ల రూపాయలు. 30 సెకండ్స్ లో క్లోజ్ చేయాలి.